హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 7వ భాగం విందాం. మణిమేఖలాదేవి సౌందర్యంలో విశ్వవిఖ్యాతి పొందడమే కాక మహావిద్యావతి అని కూడా పేరు మొయ్యటం వలన ఆమె అడగబోయే ప్రశ్న ఏ శాస్త్రానికి సంబంధించి ఉంటుందో, ఎంత కఠినతరమై ఉంటుందో బదులు చెప్పలేక అవమానం పొందటం కంటే మెదలకుండా ఊరుకోవటం మంచిదని చాలామంది యోచన చేశారు. కానీ ఈ విషయమేమిటో తెలుసుకు తీరాలని కొందరు ధీరులైన రాజకుమారులు పంతం పట్టారు. ఆ పంతం పట్టిన వారందరూ పాండురంగపురాన సమావేశమయ్యారు. ఆ రాజకుమారుడు సుధీరుడనేవాడు. అప్పటికొక నెల రోజుల క్రితమే దివంగతుడైన తండ్రి పాండురంగ భూపాలుని అనంతరము పట్టభద్రుడై మహాప్రతాపవంతుడని పేరు మోశాడు. మణిమేఖల వివాహ ప్రకటన తెలుసుకున్నప్పటి నుంచి అతనికి పౌరుషం ఎక్కింది. ఆ పౌరుషం వలనే మిగిలిన మిత్ర రాజకుమారులని కొందరిని తన పట్నం రావించి సభ చేయించి ఆ సభలో ఉద్రేకాన్ని కలిగించే మాటల్ని ఇలా చెప్పాడు. రాజపుత్రులారా, రణధీరులారా, భోగపుర యువరాణి మణిమేఖలాదేవి తానెంత గొప్ప సౌందర్యవతి అయినా, ఎన్ని విద్యలు నేర్చిందైనా వరుణ్ణి పరీక్షించి వివాహమాడగొరటమో సమస్త రాజలోకానికి తీరని అవమానం. స్త్రీ అయి ఉండి తనకన్నా మిన్నలైన వారు లేరని విర్రవీగటం మన పురుషజాతికే అప్రతిష్ట. ఆమె చేసిన ఈ సవాలు సహించరానిది. ఆమె గర్వం అణిగించడానికి నేనొక్కడిని చాలు. ఆమె కంటే ఎక్కువ విద్యలు నేర్చిన వాణ్ణి నేనే కాక నాలాంటి అనేకులు ఇంకా ఉంటారన్న జ్ఞానం లేక అహంభావంతో మిన్నుముట్టుతున్న ఆ యువరాణి అడిగే ప్రశ్నకు జవాబు చెప్పి ఆమె అహంభావాన్ని అణిచి తీరాలి, ఆమెకు గర్వభంగం చేసి తీరాలి అని సుధీరు తీవ్రంగా చెబుతుంటే సభలోని రాజపుత్రులందరూ కరతాళ ధ్వనులు చేస్తూ తీరాలి, మణిమేఖలాదేవికి గర్వభంగం చేసి తీరాలి అని కేకలు పెట్టారు. సుధీరు తిరుగు చెబుతున్నాడు. ఆడకూతురుకు బుద్ధి లేకపోతే ప్రాజ్ఞుడు, రాజ్య పరిపాలనా ధౌరేయుడు అయిన ఆ భోగపురాధీశ్వరుడు తన కూతురికి తగిన బుద్ధి చెప్పక గర్వంతో కళ్ళు మూసుకుపోయిన యువరానికి అన్ని విధాలా హంగు చేస్తున్నాడు. ఈ సందర్భంలో మనం ఆ మహారాజుకు కూడా బుద్ధి చెప్పాలి. మనలాంటి విద్యాధికులు, మనలాంటి మేధావులు బదులు చెప్పలేని ఏ శాస్త్ర పురాణాల్లోని ప్రశ్నలను మదన యువత అడుగుతుందో చూద్దాం అని రాజపుత్రుల యువరక్తము ఉద్రేకంతో పొంగేలాగున సుధీరు మాట్లాడుతుంటే మరొక రాజకుమారుడు లేచి, ఈనాడే మనందరమూ ప్రయాణమై భోగపురం చేరాలి. ఒకవేళ సుధీరు మణిమేఖలాదేవి అడిగిన ప్రశ్నకు బదులు చెప్పలేకపోతే నేను చెబుతాను. తర్క, వ్యాకరణ, వేదాంతాది సమస్త విద్యలు నేను నేర్చాను అన్నాడు. వెంటనే సుధీర్ మళ్ళీ, అసంభవం, నాకు తెలియని విద్యలు లేవు. నేను అపజయం పొందటం కల్లా నేనే ఆమె విద్యా గర్వాన్ని అణిచి సమస్త రాజలోకానికి కీర్తి ప్రతిష్టలు చేకూర్చుతాను. రాజకుమారులు చేతకాని వారై గాజులు తొడిగించుకొని కూర్చోలేదని రుజువు చేస్తాను అన్నాడు. ఆ ప్రకారము అక్కడ సమావేశమైన రాజపుత్ర వీరులందరూ ఆలోచన చేసి ఒక నిశ్చయానికి వచ్చారు. ఆ ప్రశ్నకు బదులు చెప్పి ఆమె గర్వం అణచాలన్న పట్టుదలతో భోగపురానికి పయనం కట్టి బయలుదేరారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఉత్తమాశ్వాన్ని ఎక్కి అడవులు, కొండలు, గుట్టలు, పల్లెలు, నదులు దాటిపోతుంటే విషయం తెలుసుకుని ఆ వింతను తిలకించడానికి అనేక మంది గుంపులు గుంపులుగా వచ్చి భోగపురం చేరుకున్నారు. సర్వశోభాయమానంగా అతి శృంగారంగా అలంకరించబడి దేవేంద్ర వైభవంతో ఉన్న భోగపురాన్ని తిలకించి వచ్చిన రాజపుత్రులు, వారితో ఉన్న ఇతర గుంపులు ఆశ్చర్యపోయారు. అటువంటి మహానగరము, అంతటి భాగ్యవంతమైన రాజ్యాన్ని తామింతకు ముందెప్పుడు చూచి ఉండలేదని మెచ్చుకున్నారు. భోగపురం అన్నది సార్థక నామంగా ఉందని కొనియాడారు. నగరం చేరిన రాజపుత్ర కుమారులు ఆనాటికి విశ్రాంతిని తీసుకొని వెలలేని వస్త్రాభరణాలతో అలంకరణాలు ముగించుకొని యువరాణి మణిమేఖలాదేవి ఉండే రాణివాస భవనానికి వేంచేశారు. ఇతర రాజకుమారులతో ఆలోచించి చేసుకున్న ఏర్పాటు ప్రకారము సుధీరు కృతనిశ్చయంతో ముందుకు వచ్చి కోట సింహద్వారం దగ్గర వ్రేలాడగట్టబడి ఉన్న యువరాణి చిత్రపటాన్ని తిలకించి, ఔరా, ఇది మానవ రూపం కాదు, దేవతా స్వరూపమే అయి ఉండాలి. ఏమి చక్కదనం, ఎంత ఠీవి! స్వర్గలోకంలోనైనా ఇటువంటి అపురూప సౌందర్యవతులుంటారా? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములను తలదన్నగల ఈ సౌందర్యరాశిని చేపట్టినప్పుడే గదా ఈ జన్మకి సాఫల్యం. కానీ
నేను తప్ప ఇంకెవరూ ఈమె ప్రశ్నకు బదులు చెప్పి విజయాన్ని పొందలేరు అని తనలో గర్వపడుతూ ఆ చిత్రపటాన్ని ఆనించి ఉన్న శాసనాన్ని చదివి వెంటనే గంటను మోగించాడు. ఘంటానాదాన్ని విని మణిమేఖలాదేవి త్రుళ్ళిపడింది. చెలులందరూ కంగారుతో తమ యువరాణి దగ్గరకు పరుగులెత్తి వచ్చారు. ఘంటానాదం ఎంతకాలానికి వినిపించిందమ్మా? నీ ప్రశ్నకు బదులు చెప్పి నిన్ను చేపట్టడానికే ప్రతిభావంతుడైన రాకుమారుడెవరో వేచి ఉంటాడు. ఈనాడెంత శుభదినమో అని రాఘవల్లి యువరాణి ఆజ్ఞలకు ఎదురు చూస్తూ ఉండగా, ఈ మాటలెందుకే, నువ్వు వెంటనే పోయి ఆ వచ్చిన వానిని సగౌరవంగా లోపలికి తీసుకుని వచ్చి నిర్ణీత స్థలంలో ప్రవేశపెట్టు అని యువరాణి రాఘవల్లికి ఆజ్ఞ ఇచ్చి తాను ఉచితరీతిన సర్వాంభరణ విభూషితురాలై చూసిన వారట్టే పరవశులయ్యేలాగా అపర రతీ రూపంతో పూజామందిరంలోకి ప్రవేశించి అక్కడ తాను నిత్యము పూజించుకునే మోహనమూర్తి దివ్య విగ్రహానికి ముమ్మారు మొక్కి అతని కంఠాన అలంకరించి ఉన్న పుష్పమాలని తానందుకొని చేత ధరించి నిర్ణీత స్థలానికి వచ్చింది. అది ఇందుకై ఏర్పరబడిన ప్రత్యేక మందిరం. ఏ మహాశిల్పిచే నిర్మించబడినదో మయసభుని మించిన కళాదేవతకి కాపురమైనట్లు నానా వివిధ చిత్ర సముదాయాలతో, పసిడి రేకుల తాపడాలతో, దంతపు నగిషీ పనులతో, మణిమాణిక్య వజ్ర వైడూర్యాది మేలుజాతి రత్న నిర్మాణాల నుంచి వెలువడే దివ్యకాంతుల నడుమ అమర్చబడి ఉన్న ఒక స్ఫటిక శిలావేదిక పైన వరుడుగా వచ్చిన సుధీర్ నిలిచి ఉండగా పక్కద్వారమునకు అమర్చబడిన ముఖములు తెరని తొలగించుకొని కళ్లకు మిరిమిట్లు గొలిపే దివ్యకాంతులు వెదజల్లుకుంటూ చేత పుష్పమాలను ధరించిన నవయవ్వనాంగి యువరాణి మణిమేఖలాదేవి అవతరించిన అప్సరస కన్యలాగా సుధీర్కెదురుగా అమర్చబడి ఉన్న మరి ఒక స్ఫటిక శిలావేదికపైకొచ్చి నిలిచి అతనికి నమస్కరించి, రాజకుమారా, ఇంతకాలానికి నా ప్రశ్నకు బదులు చెప్పవచ్చిన ప్రతిభాశాలివి నువ్వొక్కడవు. నీ వంటి ధైర్య సాహస సద్గుణ విద్యా సంపదలు గల కుమారుని గన్న తల్లిదండ్రులెవరు? ఆ పవిత్ర నగరమేది? నీ పేరేమిటి? అని సిరులొలికిస్తూ సవినయంగా అడిగిన పడుచుకి సుధీర్ ఇలా బదులు చెప్పాడు. విద్యల సరస్వతి, నవమోహనాంగి, నేను పాండురంగ భూపాలుని కొడుకుని. మా తల్లిగారి పేరు శోభాదేవి. నేనిప్పుడు పాండురంగ పురాధీశ్వరుణ్ణి. నా పేరు సుధీర్. పరమ సంతోషం. అయితే వీరకుమారా, మహారాజుల శాసనంలోని నిబంధనలను గమనించుకునే వచ్చావు కదా? ఆహా, గమనించుకునే వచ్చాను. నిన్ను చూచి కనికరించి ఒక హితవు చెబుతాను, వింటావా? ఏమిటది? నా ప్రశ్నకు నువ్వు బదులు చెప్పలేవు. అనవసరంగా అవమానానికి గురికాక సురక్షితంగా వెనక్కి వెళ్ళిపో. మొదటిసారి మొదటివాడివి కనుక హితవు చెబుతున్నాను. ఏమిటి? నీ ప్రశ్నకు నేను బదులు చెప్పలేనా? నీకు ఇటువంటి అహంభావం ఉందని తెలిసి దానిని అణచడానికే వచ్చాను. నీ ప్రశ్నేమిటో తెలపకుండా నేను బదులు చెప్పలేనటం సాహసం సహింపరానిది అని రాజకుమారుడు కోపోద్రేకంతో పలికిన దానికి యువరాణి అలుగక, రాజకుమారా, నా ప్రశ్నకు నువ్వు బదులు చెప్పగలిగితే ఇదిగో ఈ పుష్పమాలతో నీ కంఠాన్ని అలంకరించి పరమ సంతోషంతో నిన్ను వరించటానికే నేను ఇక్కడున్నాను అని సవనీయంగా అంది. అవును, అందుకే నేను వచ్చాను అని రాజకుమారుడు సగర్వంగా అన్నాడు. మంచిది, నేను అడగదలిచిన ప్రశ్నకు సదుత్తరం ఇయ్యటానికి సంసిద్ధంగా ఉన్నావు కదా? ఆహా, సంసిద్ధంగా ఉన్నాను, అడగవచ్చు. ప్రతిభాశాలి, వైకుంఠపురాన్ని చూసి వచ్చావా? ఆ పురాన్ని వర్ణించి అక్కడి మోహనమూర్తిని గురించి చెప్పగలవా? ఇదే నా ప్రశ్న, ఇంకేమీ లేదు. బదులు చెప్పి ఇదిగో ఈ పుష్పమాలని ధరించు అని యువరాణి మణిమేఖలు అడిగిన ప్రశ్నను వినేటప్పటికీ సుధీర్ గుండెలు జారిపోయాయి. తెల్లబోయాడు. ఇదేం ప్రశ్న? ఇది ఏ శాస్త్రానికి గాని ఏ కళకు గాని సంబంధించింది కాదే. బ్రతికి ఉన్నవారు వైకుంఠపురానికి ఎలా పోతారు అని అతడు విభ్రాంతుడై చేష్టలు దక్కి ఉన్న సమయంలో యువరాణి చేత ధరించిన పుష్పమాల నుంచి అప్పటికప్పుడు పుట్టిన ఒక నాగుపాము బుస్సుమని యువతలికి రావటము, ఆ వెంటనే తన పడగనెత్తి ఎదురుగా నిలిచిన రాజకుమారుడి కంఠాన కాటువేసి కనుమూసి తెరిచేలోపుగా తిరిగి అదే పుష్పమాలలో అంతర్ధానం కావటము జరిగాయి. రాజకుమారుడు నురగలు గక్కుకొని క్రిందపడి అప్పటికప్పుడే ప్రాణాలు వదిలాడు. రాజకుమారి ఇక అక్కడ నిలవక పూజా మందిరంలోకి పోయి అక్కడి మోహనమూర్తి విగ్రహం మెడలో
పూలమాలను యథాప్రకారంగా ఉంచింది. ఈ విడ్డూరాన్ని తెలుసుకున్న అంతఃపుర దాసీలు పరుగుల మీద పోయి మహారాజుకి విషాద వార్తను తెలియజేశారు. అతడు ఖిన్నుడై మంత్రిని కర్తవ్యాన్ని గురించి అడగ్గా, ఇదంతా దైవికం తప్ప వేరేమీ కాదు, విచారించి ప్రయోజనమేం లేదు. మణిమేఖల విజ్ఞాన సంపన్నురాలు, కర్తవ్యమును ఆమెనడిగి ఆమె అనుమతి ప్రకారము చేయవలసిందే. ఈ విషయంలో మనం ఎంత మాత్రము జోక్యం కలిగించుకోకూడదు అని మహాబుద్ధిశాలి అయిన మంత్రి మహారాజుకే కాక అక్కడికి వార్త తెచ్చిన దాసీలకు కూడా అదే ప్రకారం చెప్పగా వారు మంత్రి మహారాజులకు నమస్కరించి వెళ్ళిపోయారు. కోట వెలుపల వేచి ఉన్న రాజపుత్రులందరూ లోపలికి పోయిన సుధీరు సమాచారం ఎంతకూ తెలియకపోవటం వలన కంగారు పడుతూ ఉన్న సమయంలో మరికొంతసేపటికి అంతఃపుర దాసీలు ఒక మృత కళేబరాన్ని మోసుకొని వచ్చి సింహద్వారం గుండా తీసుకొని పోతూ ఉండటాన్ని అక్కడ వారందరూ చూచి మృత కళేబరాన్ని చుట్టుముట్టి పరిశీలించి అది తమ సుధీర్ కళేబరమని గుర్తించి భయ విభ్రాంతులయ్యారు. ఆ ఘోరమేమిటని దాసీలను అడగ్గా వారు తమకేమీ తెలియదన్నారు. అక్కడ చేరిన రాజకుమారులతో వివిధ శాస్త్ర పరిజ్ఞానం గలవారు కూడా కొందరు ఉండటం వలన మృత కళేబరాన్ని పరీక్షించి సుధీరు సర్పవిషం వల్ల చనిపోయాడని నిర్ధారణ చేశారు. దాసీలు యథాప్రకారము ఆ శవాన్ని ఎక్కడికో మోసుకుపోయారు. రాజకుమారులలో ఆగ్రహము ఉద్రేకము మరింత హెచ్చాయి. పరిశుద్ధమైన రాణివాసంలో నాగుపాములు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదంతా ఏదో మోసము తంత్రము, కనుక్కొని తీరాలి అని ఒకరంటే, ఆ విషం ఆ రాజకన్యలోనే ఉండి మన సుధీర్ను హతమార్చి ఉంటుంది అని మరికొందరన్నారు. అంతే అంతే, అలాగే జరిగి ఉంటుంది అని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి మణిమేఖల విషకన్య గాని రాజకన్య కాదు అని ఏకనిర్ణయం చేశారు. అప్పుడు సాళ్వరాజకుమారుడు శ్రీపతి నడుము బిగించి ముందుకు వచ్చి మహోద్రేకంతో వరనించి కైజారులాగే మన సుధీర్ ఏమారి ఉండటం వలన ఆ విషకన్య వలన భంగపడి ఉంటాడు. నా దగ్గర ఆ మాటలు సాగవు. ఆమె ప్రశ్నలకు బదులు చెప్పి ఆమె వివాహమాటమో లేక నా కైజార్కి ఆ విషకన్యను బలి ఇచ్చి రావటమో జరుగు తీరుతుంది అని మిగిలిన రాజకుమారులందరూ మెచ్చుకునేలాగా వెనువెంటనే గంట మోగించాడు. రాఘవల్లి వెంటనే వచ్చి నియమానుసారము సాళ్వరాజకుమారుణ్ణి సగౌరవంగా లోనికి ఆహ్వానించి తీసుకుని వెళ్ళింది. ముందు చెప్పుకున్న విధంగా 11 భాగాలలో మొదటి భాగమైన విషకన్య సమాప్తమైంది. ఇప్పుడు రెండవ భాగమైన అంతఃపుర రహస్యం విందాం. సాళ్వరాజకుమారుడు శ్రీపతి దురదృష్టం కూడా అంతే అయింది. మిత్రుడు సుధీర్ మాదిరిగానే మణిమేఖలు అడిగిన ప్రశ్నకు బదులు చెప్పలేక దుర్మరణానికి గురి అయ్యాడు. కోట వెలుపల వేచి ఉన్న మిత్రమండలి ఇది చూసి విషకన్య రెండవసారి మరొక రాజకుమారుని బలిపుచ్చుకున్నందుకు మరింత ఆవేశపూరితులయ్యారు. విషకన్య అంతుకనుకోకుండా వెనక్కి మరలిపోవటం పిరికితనమని నిశ్చయించుకున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా ఆనాడు సూర్యాస్తమయమయ్యేలోపుగా పట్టుదల వదలకపోవటం వలన 101 మంది మహామేధావులు, అద్వితీయ పరాక్రమశాలులు, అఖండ ప్రజ్ఞావంతులు అయిన రాజపుత్ర శ్రేష్ఠులు ప్రశ్నకు బదులు చెప్పలేక భంగపడి ప్రాణాలు వదిలారు. ఈ ఘోర విపత్తును గురించి భోగపుర ప్రజల్లో పెద్ద ఆందోళన బయలుదేరింది. రాజకుమార్తెకు వివాహం అన్న పేరుతో అందరూ రాజకుమారులు బలి కావడం చూసి మణిమేఖల నిజంగానే విషకన్య అయి ఉంటుందని, అంతటి హింసాకాండను సాగించిందని అందరూ నిర్ధారణ చేశారు. క్రమంగా ఈ విషాద వార్త దేశంలోని ప్రతి పట్టణానికి ప్రతి పల్లెకు పాకింది. విషకన్య చేత హతులు కాబడ్డ ఆయా రాజపుత్రుల తల్లిదండ్రులకు ఆప్త బంధువులకు కూడా తెలిసింది. ఆయా దేశపు రాజులు తమ కుమారుల దుర్మరణానికి మితిలేని దుఃఖాన్ని పొందుతూ భోగపురాధీశ్వరుడు కూతురి పెళ్లి నెపంతో రాజపుత్ర వంశాలన్నింటినీ నాశనం చేసినందుకు వివిధ రాజ్యాధిపతులు సమావేశమై తమ కుమారులను అక్రమంగా అకాల మరణానికి గురిచేసిన విషకన్యను ఆమె తండ్రిని ఎదుర్కొని ప్రతీకారం చేయాలన్న పట్టుదలతో యుద్ధ సన్నద్ధులై సైన్య సమేతంగా బయలుదేరారు. గూఢాచారుల వల్ల ఈ వర్తమానం తెలిసి భోగపురాధీశ్వరుడు తనంతట తానే సైన్య సమేతులై తనపై దండెత్తి వస్తున్న నానా దేశ ప్రభువులకు మంత్రి సమేతంగా ఎదురేగి జరిగిన యథార్థ విషయమంతటినీ వారికి ఎరుకుపరిచాడు. తాను ముందుగా చేసిన ప్రకటనను అనుసరించి
తన కుమార్తె ప్రశ్నకు బదులు చెప్పలేక అపజయం పొందిన వారికి కలిగే కష్ట నష్టాలకు ఎవరూ గాని ఎంతమాత్రమూ బాధ్యులు కారన్న షరతును విశదీకరించిన మీదట రాజులందరూ అవునని తల ఊపారు. అది తమ విధివ్రాత గాని శంభునాథుని అపరాధం ఎంతమాత్రమూ కాదని అర్థం చేసుకున్నారు. యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకొని వచ్చిన వారు వచ్చినట్లే వెనక్కి మళ్లారు. అయినప్పటికీ శంభునాథునికి మనసు ఎంతమాత్రమూ స్థిమితపడలేదు. లేక లేక కలిగిన కుమార్తెకు తగిన వరుడు లభ్యమైతాడని, తన భోగభాగ్యాలకు తన రాజ్య సంపదలకు సద్వినియోగం కలుగుతుందని గంపెడాసుతో ఉన్న అతని ఆశ నిరాశ అయిపోయింది. అతడు అధోలోకానికి కుంగిపోయాడు. ఆ జన్మాంతము కన్యగా ఉండాలన్న ఉద్దేశంతో ఉన్న తన కుమార్తె ఎలాగైతేనేమి వివాహానికి అంగీకరింపజేసినందుకు ఫలితం లేకపోగా, ఈ సందర్భంలో 101 మంది రాజకుమారులు సర్పదష్టులై మరణించటాన్ని గురించి ఏమనుకోవాలో అర్థం కాక అతడు తల్లడిల్లిపోతున్నాడు. బ్రాహ్మణ పండితుడు ఒకనాడు చెప్పిన వాక్యము అక్షరాలా నిజమైందే అని అపరిమితమైన ఆశ్చర్యాన్ని పొందాడు. ఇంత జరిగిన తర్వాత ఏ వరుడు మణిమేకల్ని వివాహమాడ తయారైతాడు? పెళ్లి కాసుబడి ప్రాణాలు నర్పించడానికి ఎవరు అంగీకరిస్తారు అనే ఆలోచనలతో బెంగపట్టుకొని ఆ మహారాజు అహర్నిశలు తనలో తాను కుళ్ళి కృషించిపోతున్న సమయంలో ఒకనాడు అంతఃపుర దాసీలలో ముఖ్యురాలైన రాగవల్లి వచ్చి ఒంటరిగా ఉన్న మహారాజులకు నమస్కరించి వినయ విధేయతలతో నిలిచి ఉండగా, అంతఃపుర విశేషాలు ఏమీ లేకపోతే ఆమె తన దగ్గరకు రాదన్న ఉద్దేశంతో, ఏమే రాగవల్లి, విశేషాలేమిటి? మడిమేకల కుశలమే కదా అని ప్రశ్నించాడు. కుశలమే కాని ప్రభూ అని పరిచారిక తాను తెచ్చిన వార్తను చెప్పటానికి ఎందుకో సందేహిస్తుంటే మహారాజుకి ఆందోళన మరింత ఎక్కువైంది. ఏమే, రాజకుమారుల మరణాన్ని గురించి యువరాణి కించబడుతూ ఉందా? అటువంటిదేమీ లేదు ప్రభు. జరిగిన దాని గురించి యువరాణి గారికి ఘోరంతైనా కించలేదు. తనకు విషకన్య అని లోకులందరూ నామకరణం చేసినందుకు బాధపడుతుందా? అదినీ లేదు ప్రభు. ఏమీ జరగనప్పుడు ఆమె ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అంత హెచ్చరికగాను అంత సంతోషంగానూ ఉన్నారు అని రాఘవల్లి చెప్పగా విని మహారాజు అమితమైన ఆశ్చర్యాన్ని పొందాడు. తనలాగునే ఆమె కూడా కుంగి కృషించిపోకుండా ధైర్యాన్ని చిక్కబట్టి ఉండటం ఒక సుగుణమని తనలో తాను సంతోషపడ్డాడు. అయితే నువ్వు తెచ్చిన వార్త ఏమిటి? చెప్పటానికి సందేహిస్తున్నావెందుకు అని మహారాజు తిరిగి హెచ్చరించిన మీదట రాఘవల్లి 4 వైపులా పరిగించి చుట్టుపక్కల ఎవరునూ లేకపోవటాన్ని గమనించి, మహాప్రభు, రాణివాసానికి అప్రతిష్ట తెచ్చే ఒక చెడ్డ వార్తని తమకు చెప్పవలసి వచ్చినందుకు జంకుతున్నాను. యువరాణి గారు అర్ధరాత్రి అంతఃపురాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. తిరిగి తెల్లవారే ముందు వచ్చి చేరుతున్నారు అని రాఘవల్లి చెప్పిందాన్ని వినగానే మహారాజుకి శరీరంలోని రక్తమంతా ముఖానికొచ్చి ఆవరించింది. అప్పుడు అతని తీవ్ర రూపం చూసి దాసి రాఘవల్లి భయంతో గజగజ ఉనికిపోయింది. ఓసి మూర్ఖురాల, రాణివాసంలో అందరూ దాసీలుండి అహర్నిశలు విచ్చుకత్తులతో పహారా కాస్తూ ఉండగా యువరాణి అర్ధరాత్రి ఎక్కడికి పోతుందే అని మహారాజు గర్జిస్తూ వరనుంచి కత్తి దూసినప్పుడు రాఘవల్లి భయంతో వణుకుతూ వినయ విధేయతలతో నమస్కరించి తిరిగి, నేను అబద్ధం చెప్పటం లేదు ప్రభు అంది. అయితే మీరందరూ ఉండి ఏం చేస్తున్నారు? ఆమె ఎక్కడికి పోతుందంటావు? అదే తెలియదు మహారాజా. ఇలా ఎంతకాలం నుంచి జరుగుతుందో గాని నేను నిన్నటి రాత్రి మాత్రమే ఈ విషయం కనిపెట్టాను. తెలిసిన సంగతిని మహారాజులకు వెంటనే విన్నవించకపోతే అపరాధమైతుందని వచ్చి చెప్పాను. అంతఃపుర దాసి జనాలందరిలో రాఘవల్లి ఎక్కువ విశ్వాసపాత్రురాలని, అబద్ధము చెప్పనిదని, స్వామి కార్య తత్పురుషురాలు కావటం వలన మహారాజామె చెప్పిన దానిని గురించి నమ్మకుండా ఉండలేకపోయాడు. విషయమును పూర్తిగా తెలుసుకోక మునుపు ఆమెపై ఆగ్రహించటం అనవసరమని తనలో అనుకొని, నీకు తెలిసింది తెలిసినట్లు సరిగ్గా చెప్పు అన్నాడు. ప్రతి రాత్రి కొంతసేపు మాతో ఇష్టాగోష్ఠులు సలిపి ఆ తర్వాత పూజామందిరంలో కొంతసేపు ఉండి అటు పైన శయ్య చేరటమో, యువరాణి నిద్రించిన తర్వాత మేమందరము నిద్రించటమో నిత్యము జరుగుతున్న కార్యక్రమం ప్రభు. అదే ప్రకారము నిన్న రాత్రి కూడా యువరాణి గారు తమ హంసతులికా తల్పం మీద నిద్రించిన తర్వాత నేను ఆమె పాన్పుకు చేరువలో నా పక్క అమర్చుకొని పడుకున్నాను.
మిగిలిన దాసీలందరూ మందిరానికి అవతల వారి వారి పక్కలు అమర్చుకొని యథాప్రకారంగా పడుకొని ఉన్నారు. ఒక రాత్రి వేళ నాకు దాహమైంది. లేచాను. మంచినీళ్లు తాగి తిరిగి నా పక్క చేరుకుంటున్న సమయంలో ఖాళీగా ఉన్న యువరాణి గారి పాన్పు చూశాను. గుండె గుబేలుమన్నది. విద్యుత్ దీపాల దివ్యకాంతులతో పట్టపగుల్లా ఉన్న మందిర భాగాలన్నీ కలిగి తిరిగాను. ఉద్యానవనమంతా గాలించి 7 ద్వారాల దగ్గర బహుశ్రద్ధగా కావలి కాస్తున్న పహరాలను గమనించాను. రాణివాస రహస్యాన్ని అప్పుడే వారికి తెలపడం మంచిది కాదనుకొని వేకువ జాము వరకు పిచ్చి పట్టిందానిలాగా తిరిగిన మందిరాన్నే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ చూసిన ప్రదేశాన్నే మళ్ళీ మళ్ళీ చూస్తూ మతి లేకుండా గడిపాను. తొలికోడి కోసింది. మలికోడి కూత కూడా విని ఆ తర్వాత నిరాశ చెంది తిరిగి యథాప్రకారము యువరాణి మందిరం పోయి చేరుకున్నాను. ఎక్కడి దాసీలు అక్కడ నిద్రపోతున్నారు. యువరాణి గారు కూడా తమ పాన్పు మీద ఉండటం గమనించి విభ్రాంతురాలనయ్యాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. దేవి అని ఆశ్చర్యంతో పలకరించాను. ఏమే, ఎక్కడికి పోయావు అని ఆమె నన్ను తీక్షణంగా అడిగిన దానికి ఏమని బదులు చెప్పాలో అర్థం కాలేదు. తన విషయం నాకు తెలిసినట్లు బయటపడటమా, లేక రహస్యం తెలుసుకునే వరకు ఏమీ ఎరగనట్లు నటించి నేర్పుతో గుట్టు తెలుసుకోవటమా అనే సందేహం కలిగింది. క్షణం ఆలోచించి యువరాణి గారి రహస్యం నాకు తెలియనట్లుగానే నటించటమే మంచిదని నిశ్చయించుకున్నాను. అంతలో ఆమె తిరిగి, ఏమే, పలకవేమే, ఎక్కడికి పోయేస్తున్నావు అని తీక్షణంగా అడిగింది. ఎక్కడికి పోలేదమ్మా, నిద్దట్లో ఏదో పీడకల వచ్చింది. తత్పరిహార నిమిత్తము పూజామందిరంలోకి ఒకసారి పోయి నువ్వు నిత్యము సేవించే స్వామిని దర్శించుకొని వచ్చాను అని నేను చెప్పిన దానికి ఆమె విరగబడి నవ్వుతూ, వేకువజామునే వచ్చిన కలలు నిజమైతాయంటారు. నీకొచ్చిన పీడకల ఏమిటో త్వరగా చెప్పవే అని అంది. నిజమైతాయా అమ్మా? నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలి అని భయపడుతున్నట్లు నటిస్తూ అడిగాను. ప్రభు అందుకు యువరాణి గారు తిరిగి నవ్వి, నీకొచ్చిన ఆ పీడకల ఏమిటో ముందర చెప్పవే. కొంపదీసి నిన్నుగాని ఎవరన్నా ఎత్తుకుపోయినట్లు కల రాలేదు కదా అన్నారు. నిజంగానే ఎత్తుకుపోయినట్లే వచ్చిందమ్మా ఆ కల. మా యువరాణిని ఎవరో ఎత్తుకుపోయారట. వేకువజామున వచ్చిన కలలు నిజమైతాయన్నావు కదా, అందుచేత నా భయం మరీ ఎక్కువైందమ్మా అని నేనన్నదానికి యువరాణి మళ్ళీ పక్కపక్క నవ్వుతూ, ఓ అదా, మరేం భయం లేదులే, నన్నెవరూ ఎత్తుకుపోలేరు అని నా వీపు మీద తట్టారు. ఏమోనమ్మా, వేకువజామున వచ్చిన కలలు నిజమైతాయని ఇప్పుడే కదా చెప్పారు. ఈ రాత్రి నుంచి నేను మిమ్మల్ని వదిలి ఉండనమ్మా. ఎందుకైనా మంచిది, నేను మీ దగ్గరే పడుకుంటాను. దానికి మీరేమీ అనకూడదు అని నేనంటే, సరి అలాగేలే అని అంతలో 3వ జాము కోడి కుయ్యటం వలన వారు పాన్పు దిగి నిత్యకృత్య నిర్వహణలో నిమగ్నులయ్యారు. నేను కూడా వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తూ ఉండగా అంతలో మిగిలిన దాసీలందరూ కూడా నిద్రలేచారు. ఈ అంతఃపుర రహస్యాన్ని నేనెవరికీ చెప్పలేదు ప్రభు. ముందుగా మీకు విన్నవించి మీ ఆజ్ఞలు పొందాలని వచ్చాను. విషకన్య జానపద నవల 7వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.